జయ గురుదత్త. నేను కనకాచార్యులు మాట్లాడుతున్నానండి. బెంగళూరులో ఉన్నాను ఇప్పుడు. ఇక్కడ మెజెస్టిక్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఎలహంక అనే ప్రాంతంలో స్వామయ్యప్ప టెంపుల్ అద్భుతంగా ఉన్నది. ఎన్ని విగ్రహాలు ఉన్నాయంటే కనీసం ఒక 300 విగ్రహాలు ఉన్నాయని చెప్పి మేడం చెప్తున్నది. ఇప్పుడు మేడం కూడా మాట్లాడతారు. ఇక్కడ బిళ్ళ రామయ్య గారని వీరు గొప్ప దత్తోపాసకులు, తర్వాత గొప్ప స్వామయ్యప్ప భక్తులు, షిరిడి సాయిబాబా భక్తులు, గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరుడు, భక్తగ్రేసుడు. వారు దీన్ని ఈ యొక్క ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఇది ఎంత విశాలంగా ఉన్నదంటే ఒక 2 గంటలు పడుతుందండి చూడడానికి. ఇక్కడ చూడండి, ఇక సాయిబాబా ఇక్కడ ఉన్నాడు. ఈ తర్వాత వినాయకుడు, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామితోటి పాటు ఈ విగ్రహాలన్నీ చూడండి, పంచలోహ విగ్రహాలు ఎలా ఎన్ని ఉన్నాయో చూడండి. అందరూ అమ్మవారు. తర్వాత పోతే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి, బలరాముడు, శ్రీకృష్ణుడు, వేణుగోపాల స్వామి, శంకరాచార్యులు, వాల్మీకి మహర్షి, వీరబ్రహ్మేంద్ర స్వామి, కంచి కామాక్షి, గాయత్రీమాత, సంతోషమాత, వరలక్ష్మి, మూకాంబిక, అన్నమ్మ, శృంగేరి శారదా మాత, రాజరాజేశ్వరి మాత, దక్షిణామూర్తి, కాళికామాత, దుర్గామాత, కన్యకా పరమేశ్వరి, సరస్వతి, విశ్వకర్మ, గంగామాత, ఇలాంటి అన్ని అనేకమైనటువంటి యొక్క విగ్రహాలు ఉన్నాయండి. అయితే వీరి యొక్క ఇప్పుడు వీరి మెయింటెనెన్స్ అంతా కూడా ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్నది. పెద్ద కోడలు అన్నమాట. అంటే పిపి శ్రీనివాస్ గారు అని పెద్ద అబ్బాయి, వారి యొక్క సతీమణి గారు వీరు గంగా అని ఉన్నారు. వీరు గంగా ఉంది. వీరు నాకు అంత సహాయం చేసి అన్ని వివరాలు చెప్పి ఇది క్లోజ్ అయినప్పటికీ కూడా తీసి చూపించిండు. వారే 2 నిమిషాలు, వారికి తెలుగు కూడా వచ్చు, కన్నడం వచ్చు, తెలుగు వచ్చు, అన్ని వారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఏదైనా చెప్పండి అమ్మా మా భక్తులకు. ఇది మా మామగారు చేసిన గుడి అంతా 2.5 ఎకరాల అన్ని దేవుళ్ళు పెట్టినారు. అన్ని దేవుడు ఈ విగ్రహాలు ఇది ఆయన పూర్తి చేసిపోయింది. ఇప్పుడు ఆయన లేదు. ఆయన తరపున నేను మా ఆయన చూసుకుంటా ఉన్నాము. ఇది అయ్యప్ప స్వామి సన్నిధానం చారిటబుల్ ట్రస్ట్ అని ట్రస్ట్ చేసి 2.5 ఎకరాల గుడి పైన రాసేసినారు. ఇక్కడ ఫస్ట్ గుడి వచ్చి ఇది అయ్యప్ప స్వామి మందిరం ఉంది. తర్వాత పైన బాలాజీ గుడి ఉంది. తర్వాత సాయిబాబాని ముందు పంచలోహ విగ్రహం పెట్టినాము. తర్వాత జైపూర్ నుంచి 6 అడి ఎత్తుది వైట్ మార్బల్ సాయిబాబా తెచ్చినాము, అది పెట్టినాము. అన్ని పూజలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి వస్తే వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. గురు పౌర్ణమి సాయిబాబా జరుగుతుంది. అయ్యప్ప స్వామి సీజన్లో పెద్దగా మాకే అయ్యప్ప స్వామిది పూజ అంతా జరుగుతుంది 2 నెలల్లో. ఇలా అన్ని పూజలు జరుగుతూ ఉన్నాయి. భగవంతుడు అన్ని జరుగుతూ ఉన్నాడు. ఇంకా గుడి అంతా పాత గుడి మనది, ఇంకా గుడి ఇంప్రూవ్ చేయాలా. దీనికి ఇంకా కష్టపడతా ఉన్నాము, అందరినీ అడుగుతూ ఉన్నాము. అందరి సహాయాలు కావాలా ఇంకా గుడి పెరిగి. మరి దత్త దీక్ష పట్టే వాళ్ళు స్వామయ్యప్పలకు భోజనం ఉంటుంది. అది 2 నెలల నైట్ భోజనం ఉంటుంది, భజన ఉంటుంది. 300 మంది ఉంటారు. నైట్ 7:30 నుంచి 9 వరకు భజన జరుగుతుంది. అది అయిన తర్వాత భోజనాలు ఉంటుంది. భక్తులు ఒక్కొక్క రోజు వాళ్ళు పూజ పెట్టుకుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. భక్తులారా, మీరు బెంగళూరుకు ఖచ్చితంగా వచ్చినప్పుడు ఈ టెంపుల్ మాత్రం మిస్ చేయకండి. చాలా మంచి బాగా ఉన్నది, చాలా విశాలంగా ఉన్నది. ఒక 2 గంటల టైం తీసుకొని రండి ఇక్కడికి. అంత పెద్దగా ఉంది. ఎందుకంటే దాదాపు 2 ఎకరాలు టోటల్గా వీళ్ళు ఇచ్చేసిందని చెప్తూ ఉన్నారు. వీరి యొక్క ఫోన్ నెంబర్ మీరు రాసుకోండి. 9900950545 7019646255. ఈ 2 నెంబర్లు చేయండి. మీకు ఇది 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మెజెస్టిక్ నుంచి. ఇక్కడికి మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు. కానీ దీని టైమింగ్ మార్నింగ్ 5:30 to 11 o'clock, ఈవినింగ్ 5:30 to 8:30. కానీ నేను కూడా ఈవినింగ్ 8:30 తర్వాత వచ్చిన. కానీ మేడం కరికరించి నేను ఈ దత్తక్షేత్రాలు తిరుగుతున్నాను చెప్పి ఇది లాక్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి నాకు చూపించడం జరిగింది. అది మీ కొరకే. ఆ భగవంతుడు మీ నుండి మీకు చూపించడానికే ఇది ఏర్పాటు చేశాడు. ఇంత మనకు స్పెరిన కలుగుతుందండి. ఇది మొదటి అంతస్తులో పూజారులు కూడా ఉంటారట. ఇక్కడ ఉన్న సాయిబాబా విగ్రహం అద్భుతమైనటువంటి ఒక మెరుస్తున్నది. చాలా అందంగా ఉన్నది విగ్రహం, పెద్దగా ఉన్నది. నేను కూడా షిరిడి కంటే ఇంకా పెద్దగా అనిపిస్తుంది. మీరు ఇక్కడికి బెంగళూరుకు వచ్చినప్పుడు మాత్రం మిస్ చేయకండి. నా బుక్లో ఇంకా పూర్తి వివరాలు ఇస్తానండి. తర్వాత నాకు చూపించినటువంటి ఒక మిత్రుడు మిస్టర్ మనోజ్ అండ్ శ్వేత అనే పుణ్య దంపతులు నాకు ఈ క్షేత్రం గురించి చూపించడం జరిగిందండి. చాలా మంచి క్షేత్రము. జై గురు, ధన్యవాదాలు. నమస్కారం అమ్మా చెప్పినందుకు.